హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ దగ్గరికి వెళ్తాం. ప్రధానంగా చూసుకుంటే ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మిస్తామని ప్రకటన చేశారు. కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమని చెప్పారు. ఇక శాసనసభ భవనాలు సమర్థవంతంగా వినియోగించుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 12 నుంచి 14 గంటలకు మించి కరెంటు ఇవ్వలేదు అని సీఎం అంటున్నారు. అలాగే దీన్ని బీఆర్ఎస్ చెప్పినటువంటి పరిస్థితి ఇవ్వలేదు అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని అంశాలపై అందరితో చర్చించి శ్వేతపత్రం విడుదల చేస్తాం. రేపు బీఏసీ సమావేశంలో ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అలాగే రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ఉపయోగకరంగా ఉండదని చెప్పినటువంటి పరిస్థితి, అలాగే విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎలాంటికి సంబంధించి ఒక ప్రకటన చేసినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తనదైన పంతాలో రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా మార్పులు, గత ప్రభుత్వంలో చేసినటువంటి పథకాలకు సంబంధించి అప్పుడు శంకుస్థాపన పడినటువంటి కార్యక్రమాలకు సంబంధించి పునర్విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కూడా ఏదో ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి అనేక వైఫల్యాలకు సంబంధించి బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మొదటగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే ఎంసీఆర్ హెచ్ఆర్డీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నిటి కూడా వినియోగించుకుంటామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని వాహనాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాహనాలు ప్రతి ఒక్క వాహనాన్ని యూటిలైజ్ చేస్తామే తప్ప కొత్త వాహనాలు తీసుకునేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా రేవంత్ రెడ్డి కరాఖండగా చెప్తున్నటువంటి పాయింట్ కనబడుతోంది. ఇక మరొక అంశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించిన నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే 111 జీవో ఉన్నటువంటి ప్రాంతంలో ఏ విధమైనటువంటి చర్యలకు మెట్రోకి ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఇస్తారు అన్నటువంటి పాయింట్ కూడా రేజ్ చేయడం జరిగింది. మెట్రో గతంలో ఏదైతే క్రియాశీలకంగా తీసుకున్నటువంటి హైదరాబాద్ మెట్రోకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా హైదరాబాద్ మెట్రో ఏ విధంగా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఒక లైన్ గీయడం జరిగింది. మరి హైదరాబాద్ నుంచి ఏదైతే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సినటువంటి రూట్కి సంబంధించిన నేపథ్యంలో అది లాంగ్ వే, దాంతోపాటుగా ఆ రూట్కి ఆల్రెడీ క్లియర్గా కూడా వాహనాలు వెళ్ళి రావడానికి సరైనటువంటి మార్గం ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నారనే పాయింట్ని కూడా రేవంత్ రెడ్డి రేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 111 జీవో అమల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఎలా పర్మిషన్స్ ఇచ్చారు అన్నటువంటి పాయింట్ని కూడా రేజ్ చేయడం జరిగింది. ఇక మరొక అంశానికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే కనెక్టివిటీ మెట్రోను రద్దు చేస్తూ ఎల్బీ నగర్ నుంచి నేరుగా ఎల్బీ నగర్ టు ఏదైతే ఎయిర్పోర్ట్ వరకు ఎల్బీ నగర్ నుంచి ఒక రూట్ని కనెక్ట్ చేయమంటూ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని రూట్స్కి సంబంధించిన దాంట్లో కూడా RRRకి సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి కాకుండా ఓల్డ్ సిటీ మీదుగా, ఓల్డ్ సిటీని ఇప్పటి వరకు కూడా గత ఏ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ చేయలేదు. అండ్ దాంతోపాటుగా ఏ పార్టీ కూడా ఓల్డ్ సిటీలో అడుగు పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా కూడా ఓల్డ్ సిటీని కూడా ఫోకస్ చేయబోతా ఉంది. మొదటగా MGBS అండ్ ఫలక్నామాతో పాటుగా చంద్రాయన్గుట్ట మీదుగా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు ఒక ప్రత్యేక రూట్ మ్యాప్ని అయితే ప్లాన్ చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా మరికొన్ని రూట్ మ్యాప్తో పాటుగా శ్రీశైలం రోడ్ మీదుగా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు ఒక రూట్ ప్లాన్ గీయాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక గీయడం జరిగింది. ఇది మెట్రోకి సంబంధించి ఈ విధంగా ఉంటే ప్రభుత్వ వాహనాలకు సంబంధించి కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక ప్రభుత్వ వాహనాన్ని ప్రతి వినియోగంలో లేనటువంటి వాహనాలను కూడా వినియోగించుకుంటా నూతనంగా ఏ ఒక వాహనాన్ని తీసేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక విద్యుత్కి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం క్రియాశీలకంగా తీసుకున్నటువంటి విద్యుత్కి సంబంధించి 24 గంటల ఉచిత విద్యుత్ని మేము రైతాంగానికి అందిస్తున్నాము అన్నటువంటి మాటను ఎన్నికల ముందు, ఎన్నికలకు తర్వాత, ఆ తర్వాత అంతకుముందు నుంచి కూడా ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. బట్ ఇప్పుడు లెక్కలు తీస్తే కేవలం 12 నుంచి 14 లేదా 13 గంటల వ్యవధిలోనే విద్యుత్ రైతులకు అందింది. కరెంటు ఏదైతే ఉచిత కరెంట్ అన్నటువంటి కరెంటుకి సంబంధించి కేవలం 13-14 గంటలు మాత్రమే అందుతుంది అన్నటువంటి పాయింట్ కూడా రేవంత్ రెడ్డి మెన్షన్ చేయడం జరిగింది. అధికారులతో చర్చించడం జరిగింది. పూర్తి నివేదికతో శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన వాటిలో పూర్తి స్థాయిలో అన్ని వినియోగించుకుంటాం. అండ్ దాంతోపాటుగా లోక్సభకు ఏదైతే మనకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ ఉన్నటువంటి పార్లమెంట్ భవన్కి సంబంధించి కావచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ భవన్కి సంబంధించిన నేపథ్యం అన్ని ప్రాంతాలతో పాటుగా అన్ని
కార్యాలయాలను కూడా ఫుల్ఫిల్ చేస్తాము. దాంతో పాటుగా ప్రభుత్వ కార్యాలయంలో సీఎం క్యాంప్ ఆఫీస్ను కూడా నిర్మిస్తాము అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అనుక్షణం కూడా ప్రజా శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి కోసమే రేవంత్ ఇప్పటివరకు గడిచినటువంటి ఈ వారం రోజుల వ్యవధిలో కూడా పూర్తి స్థాయిలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఏళ్ల తరబడి నుంచి హోల్ సిటీకి వెళ్ళాలి అన్న ఏ నాయకుడు వెళ్ళాలనేటువంటి ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నటువంటి హోల్ సిటీ అంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి డెవలప్ చేయాలి అన్నటువంటి ప్లాన్తో కూడా ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి రాజశేఖర్. డౌట్ మీరు అన్నట్లు అంటే ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి లేనటువంటి డిఫరెంట్ ఒక స్ట్రాటజీతో రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గెలవక ముందు ప్రచారంలో ఎంత వాడివేడిగా మాటల్లో వెదజల్లినా లేకపోతే అటాకింగ్ పోర్లో తన ప్రసంగాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా సీఎం అయిన తర్వాత కేసీఆర్ను కలవటం దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రజా దర్బార్ను తన అధికారిక నివాసంలో గత ప్రభుత్వం వాడుకున్నప్పుడు కూడా వద్దని తన సొంత నివాసంలో ఉండటం, భట్టి విక్రమార్క నివాసంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసుకుంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానంగా రాయదుర్గం ఎయిర్పోర్ట్కు సంబంధించి కానీ లేకపోతే విద్యుత్తుకు సంబంధించి కానీ ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క శాఖకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం ఎంత కూడా కొత్తగా ఒక నూతన అధ్యాయంగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ దక్కే ఒక విధానంతో వెళ్తుంది అనుకోవచ్చు మనం. ఎస్, ఖచ్చితంగా శేఖర్. గతంలో మనం ఒక సినిమా చూసాం, మహేష్ బాబుకి సంబంధించిన సినిమాలో భరత్ అనే నేను అనేటువంటి ఒక సినిమా చూస్తే ఆ సినిమాలో మహేష్ బాబు ఏ స్ట్రాటజీని అయితే వాడుతున్నాడో, లీడర్ సినిమాలో ఏదైతే రానా ఏ విధంగా అయితే సీఎంగా ఉన్నప్పుడు వాడినటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మాట్లోనే రేవంత్ కూడా వెళ్తున్నాడు అన్నటువంటి ఊహాగానాలు కూడా ప్రజల్లో కనబడతా ఉన్నాయి. ఎందుకు అనంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయము, ప్రజా దర్బార్, ప్రజావాణి అండ్ దాంతోపాటుగా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ కావచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడము, ప్రతి అంశానికి సంబంధించి క్లియర్గా కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయడం, ఇవన్నిటిని కూడా మనం చూస్తే ఖచ్చితంగా కూడా ఒక నూతన అధ్యాయానికి సీఎం రేవంత్ ఒక నూతన అధ్యాయాన్ని అయితే రాయబోతున్నానని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటుగా మీరన్న ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ పాయింట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే రేవంత్కి సంబంధించి ఒక నూతన అధ్యాయం నిజంగానే రాస్తా ఉన్నాడు. ఏ సీఎం కూడా ఇంతవరకు సీఎం కావచ్చు, కనీసం ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలను వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేల చుట్టాలు, బంధువులు, బామ్మర్దులు అందరూ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేరుగా సీఎంకి ఉన్నటువంటి ప్రజాభవన్లో కూడా నేను ఉండను అంటూ కూడా ఆయన సొంత నివాసంలో ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఆయనకు సంబంధించినటువంటి బట్టికి, ఎందుకంటే బట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండాలి అండ్ దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్న నేపథ్యంలో బట్టికి కూడా ఆ ఇంటిని కేటాయించడం జరిగింది. సీఎం నేరుగా తన ఇంటి దగ్గర నుంచే వస్తూ ఉన్నాడు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్వహించేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఇంటి దగ్గర నుంచి నేరుగా కూడా ఇటు డే షెడ్యూల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం అంటే మనకు ఉన్నటువంటి ఒకే ప్రభుత్వం, సో అప్పట్లో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. సో ఆ ప్రభుత్వం తర్వాత ఏర్పడినటువంటి రెండో ప్రభుత్వంగా చెప్పుకోవాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తూ ఉంది. ఆ లిఖించేటువంటి అధ్యాయంలో ఖచ్చితంగా అపోజిషన్ పార్టీస్ కూడా స్వాగతిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న చూసాం మనము బీఆర్ఎస్ కూడా కొన్ని అంశాలకు సంబంధించి కాంగ్రెస్కి సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీకి కంప్లీట్గా కూడా ఒక స్నేహపూర్వకంగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ సీఎం అయిన తర్వాత చాలా మార్పులు జరిగాయి, చేర్పులు జరగబోతా ఉన్నాయి, ఇంకా చాలా మార్పులు జరుగుతాయనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది రాజశేఖర్. డౌట్ అంటే ఐటీకి సంబంధించి అంటే ప్రత్యేకంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఎవరైతే కేటీఆర్కి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొంతమంది మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. అంటే ఆయన చాలా బాగా డెవలప్ చేశారు, హైదరాబాద్ ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి హైదరాబాద్ ప్రాంతాన్ని చాలా బాగా డెవలప్ చేశారు, అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి. సో ఈసారి మీరు అన్నట్టు ఇందాక చార్మినార్పై దృష్టి పెట్టడం కానీ, సో ఐటీకి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా ఈసారి అలాంటి వినూత్నంగా వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? శ్రీధర్ బాబు నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది అంట? ఖచ్చితంగా ఐటీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిఫరెంట్ స్ట్రాటజీని తీసుకురాబోతా ఉంది. సో నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, నేరుగా రేవంత్తోనే అన్నటువంటి మాట,
ఐటీని కాపాడేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, హైదరాబాద్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంది అని చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్రియాశీలకంగా తీసుకోబోతా ఉంది. ఎందుకంటే ఐటీ సెక్టర్ హైదరాబాద్లో దినదినం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక సెక్టర్. సో మరి ఈ సెక్టర్కి సంబంధించి ఖచ్చితంగా కూడా కాపాడేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలి. సో కాంగ్రెస్ పార్టీ చేయాలి అంటే అంతే టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి అన్న నేపథ్యంలోనే శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ మంత్రి ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఆయనకు సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించడంతో పాటుగా ఐటీ మినిస్టర్గా ఉన్నారు. సో కమింగ్ అప్ ఇప్పుడు మనం చూస్తే రాయదుర్గం హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలలో ఈ ఐటీకి సంబంధించినటువంటి కంపెనీస్ కావచ్చు ఇవన్నీ చూస్తాం. వీటన్నిటిని మళ్ళీ యథావిధిగా కేటీఆర్ ఏ విధంగా అయితే ఒక చంద్రబాబు తీసుకెళ్తాడు అన్నటువంటి ఆలోచనతోనే రేవంత్ అధిష్టానంతో చర్చించి శ్రీధర్ బాబుకు మంత్రి పదవి కేటాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మనం కూడా అదే ఊహించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శ్రీధర్ బాబు వెనక బిహైండ్ ఆఫ్ చూసుకుంటే మనకు రేవంత్ ఉన్నారు. రేవంత్ ఇంటలెక్చువల్ ఆలోచనలు కావచ్చు, ఒక ఐడియాలజీ కావచ్చు జనాలతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అండ్ దాంతోపాటుగా ఇప్పటికే పబ్లిక్ ప్రతి పాయింట్ కూడా పబ్లిక్ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ప్రజలకు తెలియాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఐటీ కూడా అదే విధంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఏవైతే డెవలప్ చేశాడో అదే విధమైనటువంటి డెవలప్మెంట్ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్న నూతన మంత్రి కూడా చేస్తాడు అనేది మాత్రం ప్రజల్లో కొంత ఆశాభావం అయితే వ్యక్తం అవుతా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.